హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజు అయితే నేను బీరకాయ పప్పు చేస్తున్నానండి. డిఫరెంట్ స్టైల్లో బీరకాయ పప్పు చేస్తున్నాను. నేను ఎక్కడైతే ఆనియన్ కానీ గార్లిక్ కానీ వేయట్లేదండి. ఓన్లీ జింజర్ ఒక్కటే వాడతాను. మీకు అంతా ప్రాసెస్ తెలియాలి అంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో అయితే అందరు తప్పకుండా చూడండి. ఏదో పప్పు కడిగేసి బీరకాయ పెట్టేసి నార్మల్గా అయితే చేయట్లేదండి. కొద్దిగా డిఫరెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ పప్పు ఎంతో టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా పప్పుకి బ్యాళ్ళు కడిగి పెట్టుకోవాలి. ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. వాష్ చేసి అరగంట సేపు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి టమోటాలు ఒక 3 టమోటాలు తీసుకొని అలాగే ఒక 4 మిర్చి, ఈ మాత్రము బీరకాయ. ఇన్ని వద్దు, మనకి 1.5 చాలండి. మీకు సైజ్ చూపిస్తున్నాను. 1.5 వేసుకుంటే చాలండి. బీరకాయ మరి పెద్ద ముక్కలు కాకుండా, మరి సన్న ముక్కలు కాకుండా మీడియం సైజు కోసుకోవాలండి. చిన్నవి అయితే మరీ చితికిపోతాయి. మనం చేసేది బీరకాయ పప్పు. మనం ఇందులో ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ అస్సలు వాడటం లేదండి. ఎప్పుడన్నా మనం ఫాస్టింగ్స్ అలా ఉన్నప్పుడు కొందరు తినరు కదా, అలాంటప్పుడు పప్పు చేసుకొని చక్కగా తినచ్చండి. ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టేసుకుందాము. కందిపప్పు పెసరపప్పు అయితే అరగంట సేపు నానబెట్టేసినానండి. ఇలాగ ఒక 4 మిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ 1, 2 లేక టమోటాలు వేసుకుంటున్నాను. చిన్న సైజు కాబట్టి 3 తీసుకున్నాను. అలాగే బీరకాయ ఈ మాత్రం ముక్కలు తీసుకోవాలండి. నేను వేసుకునే క్వాంటిటీకి ఇవి వేసేసుకొని కొంచెం పసుపు వేసుకుందాము. అలాగే తగినంత ఉప్పు వేసుకుందాము. మళ్ళీ కావాలంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని మరి మెత్తగా కాకుండా ఒక 3-4 విజిల్స్కి స్టవ్ కట్టేసుకోవాలండి. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేస్తాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని, లేదంటే ఏదైనా పోపు వేసుకునేది తీసేసుకొని 1.5 స్పూను మినప్పప్పు వేసుకోవాలండి. నేను చేసే విధానం తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా వేరుగా చేస్తున్నాను. బీరకాయ పప్పు ఎంతో టేస్ట్ ఉంటుందండి. ఇలాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక చిన్న సైజు అంగళం ముక్కంతా అల్లం తీసేసుకొని ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. కొంచెం కొత్తగా ఉంటుందండి, చేయండి అందరు తప్పకుండా. పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనము ఒక 4 మిర్చి అండి. ఇదే ఇంకా మనకి కారము పప్పులో వేసినాము, ఇప్పుడు ఇందులో వేస్తున్నాము మిర్చి. దీనికి ఎర్రకారం అయితే వాడకూడదండి. కొద్దిగా లాస్ట్లో మిరియాల పొడి వేసుకుంటాను. చింతపండు వాడట్లేదు ఈ పప్పుకి, బీరకాయ పప్పుకి. ఇవి కూడా వేసేసుకొని నెక్స్ట్ పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. ఒక 4-5 ముక్కల పచ్చి కొబ్బరి. ఏమాత్రం నేను చూపించిన గ్లాస్ కొలతలకి సరిపోద్ది. ఒక 4-5 మెంబర్స్గా తినేటట్టుగా పప్పు వేసినాను. మనకి మినప్పప్పు ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుంటే చాలండి. మిర్చి కానీ కొబ్బరి కానీ వేసేసుకొని ఇలాగా వేపుకోవాలండి. వేపుకొని ఇది చల్లగా అయినాక మెత్తగా పేస్ట్ కొట్టేసుకొని పప్పులో కలిపేసుకొని పోపు పెట్టుకోవడం, అంతే అండి. ఇది ఒక్కటే అండి. మనం పప్పు పెట్టేసుకొని పక్కన ఇది కూడా వేపేసుకుంటే పప్పు త్వరగా అయిపోతుందండి. ఎప్పుడు మనం రొటీన్గా తినేది కాక ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంతో టేస్ట్ ఉంటుంది పప్పు. ఇప్పుడు ఇది కొద్దిగా మనకి మినప్పప్పు వేగాలండి కొంచెం, లేకుంటే పచ్చి వాసన ఉంటాయి కదా మనకి మినప్పప్పు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మినప్పప్పు. వచ్చేసినాయండి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలాగ వచ్చేంత వరకు పెట్టేసి మిక్సీ కొట్టేసుకుందాం.
మనకి పప్పు అయితే ఇలాగ ఉడికిపోవాలండి. మరి మెత్తగా కాకుండా ఇలాగ కొద్దిగా మనకి బీరకాయ కనిపించేటట్ట ఎక్కువ కూడా నానుకోవద్దండి. మనం ఇందాక వేపుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకొని ఇలాగ మెత్తటి పేస్ట్ అవుతుందని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆ పేస్ట్ అంతా బాగా పప్పులో బాగా ఇంకిపోయి ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇంకొద్దిగా వాటర్ పడుతుంది. మనము కొబ్బరి ఇవన్నీ వేసిన మూలాన కొంచెం కలర్ తగ్గుతుంది. మళ్ళీ మనం ఇప్పుడు పోపు పెట్టుకుంటాం కదా, అందులో చిట్క పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల పాటు మెత్తగా ఉడికిచ్చేసుకుందాము. ఈలో పోపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు పోపు వేసేసుకుందామండి. కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, ఇంకా మనం మినపప్పు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అవసరం లేదండి. అలాగే మిర్చి కొంచెం ఒక 1/2 స్పూను వరకు మనము ఇంగువ వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. అలాగే కొంచెం కరివేపాకు ఇలాగా పోపు పెట్టేసుకోవాలండి. పప్పు అయితే ఉడికిపోతుంది బాగా. ఈలోపు పోపు పెట్టేసి మనకైతే పప్పు బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. పోపు వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగా ఉడికిచ్చేసుకోవాలండి. మనము దీనికి కారం అంటూ వాడలేదండి, ఓన్లీ ఎండుమిర్చి కారము. ఇప్పుడు మిరియాల పొడి వేసుకోవాలండి. కారం అయితే అస్సలు యూస్ చేయకూడదు, ఈ పప్పుకు బాగోదు. ఇదే మనకు కారము. ఇదిగోండి మిర్చి వేస్తున్నాను, మిరియాల పొడి వేసినాను. మీకు కలర్ తక్కువ ఉంది అని అనుకుంటే పోపులో కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత పెట్టుకోవాలండి. ఇప్పుడు అలాగే కొత్తిమీర, ఎంత కొత్తిమీర వేస్తే అంత టేస్ట్. అలాగే నిమ్మరసం అండి, స్టవ్ కట్టేసి నిమ్మరసం వేసేసుకుందాం. అంతే, మన బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. అందరు తప్పకుండా ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం పులుపు ఏది యూస్ చేయలేదు కదా, దీనికి చింతపండు పులుసు అంటూ ఏది వాడలేదు. ఈ నిమ్మరసం సరిపోతుందండి. పులుపు మీకు ఎంత కావాలంటే అంత. ఒకవేళ మీకు కారం తక్కువైంది అనుకుంటే ఇప్పుడు పోపులో మనము పోపు వేసుకుంటాం కదా, అప్పుడు కొద్దిగా మిర్చి పేస్ట్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. అప్పుడే కొద్దిగా కలర్ కావాలంటే పసుపు కూడా అప్పుడే వేసుకోవచ్చండి. ఇప్పుడైతే పప్పు అయిపోయింది, నేను టేస్ట్ చేద్దాము. ఇప్పుడైతే పప్పుని టేస్ట్ చేస్తున్నానండి. బీరకాయ పప్పు మనకైతే పెసరపప్పు, కందిపప్పు 2 యూస్ చేసినాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి అన్నం పెట్టుకొని ఇలాగ పప్పు రైస్ కలుపుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మనమైతే ఎక్కడ లెమన్గా టామరిండ్ కానీ ఎక్కడైతే యూస్ చేయలేదండి. చింతపండు కొద్దిగా మనకి కలర్ తక్కువ అయింది అనుకుంటే, ఎందుకంటే మసాలా వేసినాం కదా మనం, కొబ్బరి వల్ల కొంచెం కలర్ తక్కువైంది అనుకుంటే మనం పోపులోనే మళ్ళీ లాస్ట్లో పోపు పెడతాం కదా, అప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చండి. నిమ్మకాయ రసం తక్కువైందంటే మళ్ళీ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. సూపర్గా కుదిరిందండి బీరకాయ పప్పు. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.